వైసీపీ హయాంలో కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో నిధులు లేకపోయినా పనులు మంజూరు చేశారని కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ప్రభుత్వం మారటంతో గతంలో చేసిన పనుల డబ్బులు మంజూరు చేయాలంటూ గుత్తేదారులు కార్యాలయానికి వస్తున్నారని చెబుతున్నారు. సుమారు 7 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు ఉన్నాయంటున్న కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లతో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి. కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కుడా పరిధిలో గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయి. ఈ అక్రమాలకు సంబంధించి విచారణ చేపట్టాలని చెప్పి కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కంప్లైంట్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. సార్ నమస్తే. ప్రధానంగా ఏంటి ఈ కుడాలో గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయంటున్నారు కదా, ఏంటి అక్రమాలకు సంబంధించిన వివరాలు ఏంటి? గత 5 సంవత్సరాల టైంలో ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ ఇక్కడ సంపాదించేంత వరకు కుడాలో కానీ ఎక్కడ బడ్జెట్ ఉంటే ఆ బడ్జెట్ ప్రకారం ఏదన్నా వర్క్స్ ఇవ్వచ్చు. బడ్జెట్ లేకుండా డబ్బులు లేకుండా వర్కులు శాంక్షన్ చేసి ఈ వర్కులు పైప్ లైన్ కానీ వాటర్ ప్లాంట్స్ కానీ ఇవన్నీ ఏది ఇవ్వాలని అనుకున్నా పైసలు చూడాలి. ఫస్ట్ పైసలు చూడలేకుండా వాళ్ళు మళ్ళీ ఏ అవినీతి చేయాలనుకుంటున్నారో మనకు తెలియదు. కానీ కేవలం కోడుమూరు నియోజకవర్గంలో ఎక్కువ జరిగినాయి. ఆర్డబ్ల్యూఎస్ ద్వారా పైప్ లైన్లు, ఆర్ఓ ప్లాంట్స్ ఇవన్నీ ఇచ్చేదానికి సుమారుగా అక్కడ ఒక్కొక్క ఏరియాలలో 40 లక్షలు 50 లక్షలు అన్నీ ఇవ్వడం కూడా జరిగింది. ఒక్కొక్క ప్లాంట్ 8 లక్షలు 9 లక్షలు అవుతుంది. ఇవన్నీ అమౌంట్ లేకుండా ఎందుకు ఇచ్చారు? అమౌంట్ ఎవరు కడతారని చెప్పేసి అక్కడ టెండర్ ఆర్డబ్ల్యూఎస్ వద్ద టెండర్ జరుగుతాయి. టెండర్స్ అయిన తర్వాత పేమెంట్ మాత్రం కూడా వాళ్ళు ఇవ్వాలి. కూడాలో డబ్బులు లేకుండా ఎందుకు ఇట్లా జరిగినాయి? బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వాళ్ళ మంత్రి ఇలాకాలో కూడా కొన్ని పార్కులకు డెవలప్మెంట్ అని చెప్పేసి కాంపౌండ్ వాళ్ళు చేయడము, కాంపౌండ్ వాళ్ళు చుట్టూ చేయడము, వాటికి కొన్ని అప్రోచ్ రోడ్లకు ఇవన్నీ డబ్బులు శాంక్షన్ వాళ్ళు చేయించి ఇవన్నీ కూడా పంపడం జరిగింది. ఎవరైతే ఇవి కాంట్రాక్టర్స్ ఉన్నారో కాంట్రాక్టర్ మా ఎమ్మడి ఉన్నారు. సార్ మా గత పోయినంత మాకు చాలా అమౌంట్ రావాలి, ఏం జరిగింది ఏం కథ వాళ్ళకి క్లియర్గా అడిగితే ఇవన్నీ క్లియర్గా చెప్పారు. మాకు గత ప్రభుత్వం ఇచ్చింది కానీ పేమెంట్ రాలేదు, ఈ పేమెంట్ మాకు ఎట్లన్నా ఇచ్చి మాకు న్యాయం చేయండి అని అన్నారు. అయితే నేను వైస్ చైర్మన్ జాయింట్ కలెక్టర్ గారు కూర్చొని దీనికి ఏం చేయాలో ఆలోచించి ఖచ్చితంగా మీకు కింద రావాలా, అక్కడ ప్లాంట్స్ కింద కరెక్ట్ వర్క్ జరిగి పూర్తి అయ్యింటే మీకు ఇస్తాం, పూర్తి కాకపోతే ఇచ్చేదానికి వీలు లేదని చెప్పాము. మా ఉద్దేశం ఏమంటే గత ప్రభుత్వంలో డబ్బులు లేకుండా ఎందుకు మీరు శాంక్షన్ చేశారు? ఈ బడ్జెట్ ఇంత అవుతుంది, సుమారుగా 7 కోట్లు దగ్గర అవుతుంది, ఈ 7 కోట్లు మేము ఎక్కడి నుంచి తేవాలి అనేసి ముఖ్యమంత్రి గారికి మున్సిపల్ మినిస్టర్ గారికి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇదంతా కేవలం ఏకపక్ష నిర్ణయమే, ఏమి మళ్ళీ మేమే వస్తాం మాకేమి అనే దుమ్మధైర్యంతో పోయినట్టుంది. చైర్మన్ వైస్ చైర్మన్ కూర్చున్నారు, ఇద్దరు ఆర్డర్ వేశారు, మరి ఆర్డబ్ల్యూఎస్ ద్వారా టెండర్స్ పిలిచారు. ఈ బాధ్యతను ఎత్తురు పడతానని చెప్పే భయంతో మేము ముఖ్యమంత్రి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కూడా ఏ విధంగా జీతాలు ఇవ్వాలి, ఇక్కడ అర్బన్ డెవలప్మెంట్ ఏ విధంగా మేము డెవలప్ చేయాలా అనే ఆలోచన లేకుండా వాళ్ళ జేబుల నుంచి కొన్ని ఆలోచించారు తప్ప పేద ఇల్లు కట్టే వాళ్ళకు కానీ అధికారులకు కానీ ప్లాట్ కొన్న వాళ్ళకు కానీ ఏ విధంగా మనం న్యాయం చేస్తున్నామనే ఆలోచన ఎందుకు చేయలేదు మీరు? కాబట్టి నేను వచ్చిన తర్వాత నియోజకవర్గాలు తిరిగిన తర్వాత చాలా ఓటుకు ఇప్పుడు సెటరేట్ అవుతున్నాయి. G+2 అని ఇచ్చారు. G+2 తర్వాత 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు చాలా మటుకు కట్టారు. ఆ డబ్బంతా ఎక్కడ పోయింది? ఆ లేఅవుట్ లేకుండా ఏ పర్మిషన్ లేకుండా ఎందుకు కట్టారు? మీ ప్రమేయం లేకపోతే వైస్ చైర్మన్ ఇక్కడ ఎందుకు నిద్రపోతున్న అడుగుతున్నా. చాలా వరకు అనాథరైజ్ కట్టేటువంటి చాలా బిల్డింగులు ఉన్నాయి. తర్వాత అప్రూవల్ చేసేది ఒకటి, కట్టేది ఒకటి, ఇవన్నీ కూడా అవకతవకలు జరిగినాయి. దీని మీద పూర్తి ఎంక్వైరీ జరిగి పూర్తి చేసి ఈ యొక్క అర్బన్ డెవలప్మెంట్ న్యాయం చేసేదానికి పూర్తిగా మేము అధ్యయనం చేసుకొని ఖచ్చితంగా ఇది ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. కంప్లైంట్ అయినా వాళ్ళకి తెలియదంటే మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు.